జగన్మోహన్ రెడ్డి గారు నెలలు లెక్కి ఏం చేశారు? ఎవరికేం చేయాల, లేబర్కి ఏం ఇవ్వలేదు. అది రైతుగా ఏం రైతు భరోసా చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు భరోసా ఇచ్చాడు, గిట్టుబాటు ధరలు ఇచ్చాడు, వచ్చినాయి. అప్పుడు 30 కూడా అమ్మింది కింట, 30 అమ్మింది కింట మిరగబాయలు, త్రిపురం కానీ కందులు కానీ జొన్నలు కూడా 10 అమ్మింది కింట. ఈరోజు ఏముంది? రైతులకి ఏడుపి తక్కువైంది యాడ్లోకి వస్తే. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి అండగా నిలబడడానికి ఇప్పుడు మిర్చి యార్డుకి వస్తున్నారు. ఆయన ఎదుర్కొంటారంట. ఇల్లు ఎదుర్కొని ఏం చేస్తారు? ఆయన ఎదుర్కొని ఆయన ప్రతిపక్ష నాయకుడిగా వస్తుండో మరి రావాల్సిన అవసరం ఉంది. ఆయన మీరు అడ్డుకునే పని మీకు అవసరం ఏమన్నా మీరు చేయకుండా ఇంకా చేయకుండా అమ్మ పెట్టమని అమ్మ అనగా పెట్టని చెప్పి అన్నారు పెద్దలు వెనకట్లో. అమ్మ పెట్టకుండా అక్కదన్నట్టు చేయొద్దు. మీరు పరిపాలన కరెక్ట్ చేసి చేయలేదు మాదేంగండి. మిమ్మల్ని ఎవరు అడిగారు? ఆ రోజు మోసం చేసి జనం కాడ ఓట్లు వేసుకున్నారు. జనం ఏం చేస్తున్నారు? మీరు రైతులకి మీకు ఏం చేస్తాను ఏం చేసిన ఆయన రైతులకి రమ్మను యాడ్లో రమ్మను, మేము మాట్లాడతాం. ఎంతో ఎన్నికల టైంలో రైతే రాజు అన్నారు కదా, మరి ఏది చేసింది? రైతుకి రాజ్యం చేసింది. ఏది ఆయన చేసింది? ఏం చేయండి? రైతుకి రైతు భరోసా ఎవరికి ఇచ్చిండు చెప్పమను. ఏ జిల్లాలో ఇచ్చిండు? 20 జిల్లాల్లో ఏం మనలు ఇచ్చింది చూపిమను. కేంద్రంతో మాట్లాడి నేను గిట్టుబాటు ధరలు ఇప్పిస్తాను అని చెప్పేసి చేపిస్తున్నామా? ఏది చేస్తాను చెప్పమను. కేంద్రంలో మాట్లాడి ఎవరికి చేసిండు? ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ కానీ చంద్రబాబు గారు వీళ్ళు ముగ్గురు కలిసి కూటమి చేశారు. కూటమి అన్నారు, అందరినీ సంఖనాకి ఇస్తున్నారు. ఇలా రైతులు పడేపాటు యాడ్లో చూడు 2-3 రోజులు పనుకుంటున్నారు. ఎవరినన్నా ముఠా కార్మికులకు ఉల్లాయిపోతున్నారు. రైతులు ఏంది రాజ్యం అక్కడ ఉంది? అసలు వాళ్ళు చెప్పుకుంటారు ఏదో కల్లుబిల్లు కబుర్లు ఓట్ల కోసం. ప్రభుత్వం ఉండాలంటే రైతులు ఉండాలి. రైతు లేకుండా రాజ్యం లేదు. ఇది నేను చెబుతున్నాగా మెయిన్గా. ప్రభుత్వం ఉండాలన్నా ప్రభుత్వం వెళ్ళాలన్నా రైతు లేని రాజ్యం లేదు. రైతు ఉంటే 10 మందికి పోబెడతారు, 10 మంది పని చేయించుకుంటారు. రేషన్ మొత్తం అంతే ఉంది. 20 జిల్లాలో ఎక్కడ నీతిగా ఉండదు చెప్పమను. నాయకుల్లోని వాళ్ళు ఆ రోజుకి ఎగేస్తారు జనాన్ని, 10 మందికి మందు పెడతారు. అదేమంటే సారా నీళ్ళలో పొలం ఇల్లే తినేది. ఎవరైనా తిన్నారా? రైతులకి పొలం తిని తెలుసా? కొనుక్కొని తెలుసా? ఈలోజు నేర్పారు జనానికి.